వెల్కమ్ టు మానవలోకం. ఆకాశంలో రాత్రిపూట నిర్మలమైన నీలాకాశాన్ని చూస్తే మిలమిల మెరిసే అనేకమైన చుక్కలు కనిపిస్తాయి. వీటిని మన వెనుకటి తరాల వారు 4 మూలల సమాన వరుసలో ఉన్న 4 చుక్కల్ని చూసి మంచం కోళ్ళు అనేవాళ్ళు. ఒక లైన్లోని 3 చుక్కల్ని గోరుకొయ్యాలని, చీకటి పడ్డాక ఒక చుక్కని సాగలి చుక్క అని, తెల్లవారుజామున ఒక చుక్కని చూసి మూల చుక్క అని, సమూహంగా ఉండే చుక్కల్ని పిల్లల కోడి అని చెప్పుకునేవారు. వీటిని గడియారాలు లేని ఆ కాలంలో సమయ సూచికగా వాడుకునేవారు. మన తాతలు తండ్రులు కూడా ఈ విధానాన్ని అనుసరించారు. చుక్కలు అంటే నక్షత్రాలని, అవి మండుతున్న అగ్నిగోళాలని, అవి మన సూర్యుని కన్నా ఎన్నో రెట్లు పెద్దవని, అనంత దూరాలలో ఉండడం వల్ల మన కంటికి మినుగురు పురుగుల్లా కనిపిస్తున్నాయని నేటికి చాలా మందికి తెలియదు. ఇక ఆకాశంలో మన కంటికి కనిపించే నక్షత్రాలు ఎన్ని అంటే చాలా మంది తెలియదు అనే అంటారు. కొంతమంది మాత్రం అనంత కోటి అని, ఇంకొందరు బీచ్లో ఇసుకని లెక్కించడం, ఆకాశంలో చుక్కల్ని లెక్కించడం ఎవరి తరం కాదనే సమాధానం వస్తుంది. కానీ ఏ క్షణంలో లెక్కబెట్టినా మన కంటికి కనిపించే నక్షత్రాల సంఖ్య 2000కు మించదు. పూర్వార్ధగోళంలోని వారికి, పశ్చిమార్ధగోళంలోని వారికి కలిపి 6000 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే సగం నక్షత్రాలు దిగంతానికి క్రింది వైపుగా ఉంటాయి. అవి కంటికి సరిగా కనబడవు. మొదటిసారి టెలిస్కోప్ను కనిపెట్టి 1609లోనే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్త గలీలియో కంటికి కనిపించని అనేక నక్షత్రాలను టెలిస్కోప్ సాయంతో చూడగలిగాడు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.